హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమలి ఫర్టిలిటీ సెంటర్, ఒంగోల్. యాక్చువల్గా ఈ పేషెంట్ మన దగ్గరికి December 2024 అంటే ఒక 3 months బ్యాక్ వచ్చారు. అప్పుడు మ్యారేజ్ అయ్యి హార్డ్లీ 1 year అయింది. సో బయట ఐ థింక్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ కర్నూలు నుంచి వచ్చారు. సో ఒక 2 cycles అంటే మేల్ ఫ్యాక్టర్ అయితే నార్మల్గానే ఉంది. ఒక 2 months బయట ట్రీట్మెంట్ తీసుకొని వచ్చారు. తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎవాల్యుయేట్ చేసుకుంటే తన సైడ్ నుంచి ఓవేరియన్ రిజర్వ్ అంతా నార్మల్ ఉంది. మేల్ ఫ్యాక్టర్ కొంచెం మొటిలిటీ అనేది అంటే స్పర్మ్స్ లో కదిలే కణాలు కొంచెం తక్కువ ఉన్నాయి. సో తనకి ఏం చేసామంటే మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ స్టార్ట్ చేసాము, అంటే ఎగ్ గ్రోత్ రావడానికి మెడిసిన్ స్టార్ట్ చేసాము. సో మంచిగా ఎగ్ గ్రోత్ అయితే వచ్చిన తర్వాత హస్బెండ్ కూడా మనం అట్ ద సేమ్ టైం కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అని మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో తనకి ఎప్పుడైతే ఎగ్ గ్రోత్ వచ్చిందో అప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత ఎగ్ రప్చర్ అయింది. సో అదే టైంలో పేషెంట్ ని ఇంటర్ కోర్స్ ఉండమని చెప్పాము. దట్ ఈస్ కాల్డ్ టైమ్డ్ ఇంటర్ కోర్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చేసినట్టు ఇది ఫాలిక్యులర్ మానిటరింగ్ విత్ టైమ్డ్ ఇంటర్ కోర్స్, అంటే అదే టైంలో భార్యాభర్తను కలవమని చెప్పాము. సో అప్పుడు ఏంటంటే తను కలిసినప్పుడు మన దగ్గర ఫస్ట్ సైకిల్లోనే కన్సీవ్ అయింది. ఇప్పుడు ఐ థింక్ 5th month ఆఫ్ ప్రెగ్నెన్సీ. తను వాళ్ళ నేటివ్ ప్లేస్ కి మూవ్ అయిపోతుంది, కడపకి. బికాస్ హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? నీకు ఎలా ఉంది ప్రగతి? ఇప్పుడు ఇంకా అక్కడ కడపకి మీ హస్బెండ్ కి ట్రాన్స్ఫర్ వచ్చిందనే వెళ్తున్నావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? మీ హస్బెండ్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఓకే ప్రగతి.